సండే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సండే కన్నా బ్లాగ్స్. సండే ఇచ్చేసి సండే తీసుకో. ఇదిగో సండే ఇదిగో మాస్టారు నీదే నేను తెచ్చా పాపం. తీసుకో తీసుకో నీదే ఏంటి తీసుకో తీసుకో. ఆగు ఆగు, మీ డాడీ చెప్పాడా నీకు? మసాలా జుట్టు నిండుగా అయితే జుట్టు నిండు నువ్వే మాస్టర్ అన్నీ చేసేది. అయినా నువ్వు ఇచ్చావా 30 రూపాయలు? 30 రూపాయలు నేనే కొనుక్కున్నాను సార్ బాబు. మరే దానికి ఇస్తే ఏముండదు కదా, ఇంకా ఉండాలి. తెచ్చిపా 30 రూపాయలు తీసుకోబా. ఎవరికి కావాలి నీకు? అవన్నీ మనుషులు తీసుకుంటానంటావు. ఏవా ఇద్దరితో అది లూజ్ అయ్యేటట్టుంది మొత్తం. పోయింది లూజ్. ఇరా అయ్యమా సుప్పనాతోడు, ఇటువంటి సుప్పనాతోడిని ఎక్కడా చూడలేదు. ఇంత సుప్పనాతోడు ఛీ పోతున్నాలే బాయ్. నాకు ఆలోచన రాట్లా అదని. ఫేషియల్ చేసుకోవడానికి డబ్బులు లేవు. పెళ్ళి ఉంది, నేను మాత్రం ఏం చేస్తా? మా మాస్టర్ని అడిగితే నోరు మూసుకున్నాడు. అందుకే ఇంకా కాఫీ పొడి వేసుకొని ఫేషియల్ చేసుకుంటున్నాను. శాండీ బాబుని అడిగాంట, ఇయ్యడంట వాడు. అది తీసుకున్నావుగా అదే ఇక్కడ పెట్టుకున్నది నువ్వే తీసుకుంటావు. ఇంక ఇది కూడా నువ్వే తీసుకుంటావా? సిగ్గుండాలి. శాండీ నువ్వు అమ్మాయివా అబ్బాయివా? పుయ్యమంటాడేందేడు సరే తీసుకొచ్చుకోండి. కూసాడు శాండీ బాబు తొందరగా తీస్తా. ఇయ్యమ్మా, నువ్వు పూసుకోకూడదు శాండీ బాబు. ఇది పూసుకోకూడదు, నువ్వు ఇది నువ్వు పూసుకోకూడదు. కూర్చో పోతా కూర్చో. ఓకే నేను బుయ్యను దిగో. ఓకే రెండు ప్రతిదానికి గొడవలతోటి వద్దు. పోరా పోరా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు. మహా నా కొడుకుతోటి ఏ పని అవ్వదురా. వేదమైపోయింది నా కొడుకు. చూడండి ఏ పని అయింది. ఇది నేను పూసుకుంటుంటే కావాలంటున్నాడు ఫ్రెండ్స్. కొంచెం వంక పెడుతున్నట్టు. ఏంటి కన్నా చేతులు కడుక్కుంటాను. గేమ్ ఆడుతున్నాను. అబ్బా కూసేనా? పోతున్నా పోతున్నా పోతున్నా. బాబు ఆపరేట్. అరే నీకు దండం పెడతారా? నా పని నన్ను చేసుకొనిరా. 7:30 మొదలు పెడతారు, 10 అవుతుంది. ఇంతవరకు అవ్వలేదు పని. పోరా నీకు నువ్వు కాఫీ పొడి పూసుకునేది మగపిల్లలు ఆడతాడు. ఏమంటదు సార్
నా పని ఆటంకం కలిగించబాకు నాయన. నువ్వు పో నాయన, ఇంట్లో నుంచి బయటికి పో నాయన. ఎగయాడు మా ప్రాణానికి. ఏం మనుషులో ఏమో. ఏమిరా నువ్వు పూసుకోకూడదురా. ఏందో నువ్వు పూసుకోకూడదు. ఇది మిగిలేదు. పాని పాప పాని వద్దులే పడుతుంది నాకు వద్దులే పోని పాని వద్దు లేదు నాకు ఇసుకెత్తనాడు ఇసుకిస్తే మాకు మనకేమైంది. అరే ఏమొచ్చిద్దిరా నీకేమొచ్చింది నీకేమొచ్చింది నా నెత్తి తీసుకుపోయి పెట్టుకోవడం వల్ల ఏమొచ్చిద్దిరా? అన్ని సైకో ఆనందాలే, అన్ని సైకో లక్షణాలు. మనుషులకు కూడా ఉండదు ఇంత కుళ్ళు కుతంత్రాలు అన్నీ వస్తాను. ఏందిరా నేను ఇయ్యను అబ్బాయి, ఇయ్యను. నా కొడుకు నువ్వు ఎంత దొంగ అయిపోయావంటే నువ్వు సిగ్గుందా నీకు? నువ్వు కూర్చోచూతా నీకు సిగ్గుందా కొద్దిగన్నా? ఏంది నువ్వు ఇది ఇంకొక్కరన్నా సిగ్గుందా? ఉందా లేదా? పెట్టి అది చినిగిపోయింది పాప. చింపారా లేదా సాడి చింపాడా? ఇచ్చేవాడికి ఇచ్చేసే. ఇచ్చారు చుట్టూ అంటుకుంటుందమ్మా. ఇది శాండీ ఇల్లు, శాండీ ఇష్టం. చెప్పింది మా ఆయన పట్టుకో డోర్ వేసుకుంటా పోయి. నిన్న కాసేపు కొన్నాను నీకు పొడి 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 యాన్ని పెట్టింది గుర్తుగా పుట్టాలి. మళ్ళీ ఏంటిరా నీకోసం రాలేదంటలే. ఆవుకొచ్చింది దోసరా నాకు. అబ్బా ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు వాడికి కుయ్యాలని ఈ వీడియో నాకు కూడా ఏం అర్థం అవ్వలేదు. మీలో కనుక ఎవరైనా